నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ విజయ సంస్థ వారు నిర్మించిన మరో ఆణిముత్యం గురించి మాట్లాడుకుందాం. షావుకారు. ఎల్వి ప్రసాద్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా మంచి పేరు సంపాదించింది. అంటే సహజత్వానికి దగ్గరగా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించిన చిత్రంగా దీనికి మంచి పేరు వచ్చింది. విమర్శకుల తాలూకు మంచి ప్రశంసలు కూడా దీనికి లభించాయి. మ్యూజిక్ ఘంటసాల గారికి ఇచ్చారు. వారికి ఆల్మోస్ట్ విజయ సంస్థకు ఘంటసాల గారు ఆస్థాన సంగీత విద్వాంసులుగానే మారిపోయినట్టు ఈ సినిమా ద్వారా మనకు తెలుస్తుంది. కథ చక్రపాణి గారు రాసుకున్నారు. మాటలు ఎవరి చేత రాయించాలి అనుకున్న దశలో ఎల్వి ప్రసాద్ గారికి ఆత్రేయ గారితో కొంచెం సంబంధం ఉంది. అప్పటికే ఆయన ఎన్జిఓ లాంటి నాటికలు రాసి బాగా ప్రసిద్ధిగాంచారు కనుక ఆయన డైలాగ్స్ బాగా ఉంటాయని చెప్పి ఎల్వి ప్రసాద్ గారు రికమెండ్ చేశారు. అన్ఫార్చునేట్లీ అప్పట్లో ఆయనకి ఆరోగ్యం సరిగా లేకపోవటం వల్ల ఆయన ఆహ్వానాన్ని మన్నించలేకపోయారు. దీంతో వాళ్ళ దగ్గరే ఉంటున్న పాలగుమ్మి పద్మరాజు గారికి అవకాశం ఇచ్చారు. ఆయన కొన్ని సీన్లు రాశారు కానీ ఎందుకో చక్రపాణి గారికి అంతగా సంతృప్తి కలగలేదట. ఇద్దరు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు ఇద్దరు విన్నారట. విన్న తర్వాత ఇవి కొంచెం అంత బాగాలేదు అనుకుని ఇంకా సరేలే నేనే రాస్తానని చెప్పి చక్రపాణి గారే దీనికి కథతో పాటు మాటలు కూడా రాశారు. స్క్రీన్ ప్లే ఆఫ్కోర్స్ డైరెక్షను ఎల్వి ప్రసాద్ గారు చేశారు. ఇక ఈ సినిమాలో తారాగణం ఎవరు అనుకుంటే ఎన్టీ రామారావు గారు. అప్పటికే మన దేశంలో ఒక చిన్న పాత్ర వేసి ఉన్నారు ఆయన. సో ఆయన రూపం అదంతా బాగుంది. గ్రామీణ వాతావరణానికి ఆయన అయితే బాగుంటారని చెప్పి ఆయన్ని ఎంచుకున్నారట. అప్పట్లోనే శంకరమంచి జానకి అని ఒక ఆవిడని తీసుకున్నారు వాళ్ళు. ఆవిడ అది డెబ్యూ సినిమా, ఇదే మొట్టమొదటి సినిమా ఆవిడకి. అలాగే గోవిందరాజుల సుబ్బారావు గారు, ఎస్వి రంగారావు గారు, రేలంగి పద్మనాభం, శాంతకుమార్ గారు వీళ్ళని కూడా తీసుకున్నారు. తర్వాత పాటలు మొత్తం ఒక సీనియర్ సముద్రాల గారితోనే రాయించారు. ఎందుకంటే ఈ సినిమా కొంచెం అభ్యుదయ భావాలు ఉన్న సినిమా లాగా వస్తుంది. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఉంటుంది. అక్కడి పండుగలు లేకపోతే సందడులు అవన్నీ ఉంటాయి కనుక ఆ సందర్భానికి అనుగుణంగా. అలాగే దీంట్లో ఫిలాసఫీ కూడా ఉంది, వేదాంతం కూడా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో యాచి వృత్తి కోసం వచ్చేవాళ్ళు ఎక్కువ మంది అప్పట్లో ఈ బ్రహ్మంగారి తత్వాలు లేకపోతే వేమన లాంటి ఆధ్యాత్మికమైన అలాగే హేతుబద్ధమైన ఫిలసాఫికల్ సాంగ్స్ కొన్ని పాడుతూ యాచన చేసేవారు. సో అలాంటి వాతావరణం కూడా దీంట్లో ఉంది కనుక ఇది తప్పనిసరిగా ఇలాంటి పాటలు సముద్రాల గారు అయితే బాగా రాస్తారని చెప్పి ఆయనకి ఆ బాధ్యతలు అప్పగించారు. ఇక దీంట్లో కెమెరా చాలా అంటే డిఓపి అంటాం కదా, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, ఆయన దానిగా వాళ్ళ ఆస్థాన కళ బాట్లే గారు ఉన్నారు కదా, మార్కస్ బాట్లే, ఆయన్ని తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ కెమెరా పనితనం కూడా ఈ సినిమా బాగా రావడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో. సో ఇవి కొన్ని ఈ సినిమాని 1950లో ఏప్రిల్ 7వ తారీఖున ఈ సినిమా రిలీజ్ చేశారు. కాకపోతే ఈ సినిమా తీయడానికి పడిన అవస్థలు కావచ్చు, లేకపోతే ఆ సినిమా తీస్తున్నప్పుడు ఎదురైన కొన్ని సందర్భాలు కావచ్చు, వీటి గురించి కొన్ని విశేషాలు మనం ఎప్పట్లాగానే మాట్లాడుకున్నాం. ఇలాగే మనం అనుకున్నట్టు ఎన్టీ రామారావు గారు అప్పుడు ఇంకా పెద్ద ప్రాచుర్యం పొందలేదు. మన దేశం అనే సినిమాలో ఒక చిన్న పాత్ర మాత్రం వేశారు. కాకపోతే రూపం, ఆయన రూపం ఉంది కదా, ఆయన రూపము లేకపోతే నడక లేకపోతే వాక్చాతుర్యము ఇవన్నీ బాగా ఆకట్టుకునేసరికి ఎల్వి ప్రసాద్ గారు రామారావునే తీసుకుందామని చెప్పి ఎన్టీ రామారావు గారిని తీసుకున్నారు. ఇందాక మనం అనుకున్నాం కదా ఈ సినిమాలో కొత్త హీరోయిన్ పెట్టారని, శంకరమంచి జానకి అని. ఆవిడే ఇప్పుడు మనం అనుకుంటున్న షావుకారు జానకి. ఈ సినిమాతోనే ఆవిడకి షావుకారు అనేది ఇంటి పేరుగా మారిపోయింది. శంకరమంచి జానకి అంటే ఎవరికి అసలు గుర్తుపెట్టే అవకాశమే లేదు. షావుకారు జానకి అంటేనే చాలామందికి, అంటే సినిమా పేర్లతో కొంతమంది పాపులర్ అవుతాయి. శుభలేఖ సుధాకరు, అలాగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఇలాగ సినిమాలతోనే ఇంటి పేరుగా మారి పాపులర్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరికీ ఆద్యురాలు ఈవిడే, ఎస్ జానకి, షావుకారు జానకి గారు.
ఆవిడ ఫస్ట్ మూవీగా దీన్ని చెప్పుకున్నారు. అది ఒక పెద్ద విశేషంగా మాట్లాడుకున్నారు. షావుకారు అనే పేరంటే ఎవరు రిచ్ మ్యాన్ అర్థం కదా. షావుకారు సినిమా బాగా వచ్చింది కానీ నిర్మాతలను మాత్రం బేకారులు చేసింది అని చెప్పి అనే విమర్శ కూడా వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా ఐ మీన్ అభిప్రాయాలకు లేకపోతే ఏమైనా వైభవాలకు లేకపోతే గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించడానికి లేకపోతే ముఖ్యంగా అభ్యుదయ భావాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ సినిమా ఉపయోగపడింది. కానీ కమర్షియల్గా వయబుల్ కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారు, దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎన్ రామారావు గారు హీరోగా వచ్చారు. జానకి అనే చాలా చలాకీగా ఉన్న అమ్మాయిని తీసుకున్నాము. ఎస్వి రంగారావు గారు లాంటి వాడే మంచి పాత్ర వేస్తున్నాడు. సో ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఒకవేళ సక్సెస్ అయితే మనం వాహిని స్టూడియోని కొనేసుకుందాం అనుకున్నాడు. అప్పుడు దాకా అద్దెకి తీసుకుని అక్కడ సినిమాలు తీస్తున్నారు. సో కొనేసుకుందాం అనుకున్నారట. కాకపోతే ఈ సినిమా అంతగా వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు కనుక సో ఆ నిర్ణయాన్ని వాళ్ళు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సో అప్పటికే గృహసీమలో ఎల్వి ప్రసాద్ గారిని వీళ్ళు వాడుకున్నారు. సో ఆ సినిమా బాగా రావడంతో మళ్ళీ ఆయనే అయితే బాగుంటుంది అని చెప్పి ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టరే కాదు, యాక్టరు, ఆయన ప్రొడ్యూసరు. సో చాలా ముఖాలు ఉన్నాయి ఆయనకి. సో ఆయన అయితే బాగుంటుందని చెప్పి ఎల్వి ప్రసాద్ గారిని తీసుకున్నారు. ఇందాక అనుకున్నప్పుడు ఆ పాటలు ఇందాక మనం చెప్పిన ఈ ఫిలాసఫీ లేకపోతే కొంచెం పండగలు పబ్బాలు ఇలాంటి వాటికి ఆత్రేయ గారు అయితే బాగా రాస్తారు అనుకున్నారు. కానీ మళ్ళీ మనం అనుకున్నాం కదా, ఆయనకి హెల్త్ బాగాలేక అటు మాటలు కానీ ఇటు పాటలు కానీ ఆయన రాయడానికి ఆస్కారం కలగలేదు. విజయ సంస్థ సినిమాలు తీయడానికి కాంట్రాక్ట్ పద్ధతి మీద అంటే మంత్లీ శాలరీస్ ఇచ్చి నెల జీతాలు ఇచ్చి తీసుకోవడానికి కొంతమందిని ఈ సినిమా ద్వారానే తీసుకున్నారు. వారిలో ఘంటసాల గారు కూడా ఉన్నారు, గోవిందరాజుల సుబ్బారావు గారు, ఇలాంటి వాళ్ళని కూడా తీసుకున్నారు. వాళ్ళలో ఉన్న నరసింహారావు గారు, ఇలాంటి వాళ్ళని మంత్లీ శాలరీ బేస్ అని, ఇంకా వాళ్ళు వేరే సినిమాలు చేయడానికి లేదు, వీళ్ళ సినిమాలోనే చేయాలి. దానికి ఇక్కడే నాంది పడింది. ఇక పద్మనాభం గారికి ఒక పాత్ర అనుకున్నారు. అది కొంచెం చలాకీగా హాస్యపూరితంగా ఉంటుంది కనుక. కాకుంటే ఆయన ఈ సినిమాలో గుండు కొట్టుకోవాలి అని చెప్పారట. సాధారణంగా అంతకుముందు కూడా గోవిందరాజుల సుబ్బారావు గారి విషయంలో ఒక సినిమా కోసం గుండు కొట్టించుకోమంటే ఆయన నేను గుండు కొట్టించుకోను అని చెప్తే వాళ్ళ అమ్మగారు ఏదో చెప్తే ఆ తర్వాత ఆయన చేయించుకున్నట్టుగానే పద్మనాభం గారు మాత్రం అలా పేచీలు ఏం పెట్టకుండా మహాప్రసాదం విజయ సంస్థలో సినిమా రావడమే పెద్ద మహద్భాగ్యం, గుండు చేసుకోవడానికి ఏముంది, జుట్టుదేముంది, మళ్ళీ వచ్చేస్తుందని చెప్పి ఆయన ఆనందంగా ఆ పాత్ర ఒప్పుకున్నారట. ఇది ఒక అప్పట్లో కొంచెం విశేషంగా చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే ఒక పాత్రను పండించడానికి అప్పట్లో నటీనటులు ఎంత అంకిత భావంతో ఉండేవాళ్ళు అనేదానికి ఒక చిన్న నిదర్శనగా దీన్ని చెప్పుకుంటారు. ఇక రౌడీ షేడ్స్ ఉన్న పాత్ర ఒకటి ఉంది దాంట్లో, దాన్ని ఎస్వి రంగారావు గారిని అనుకున్నారు. వేరు వాళ్ళు ఉన్నారు, గోవిందరాజు సుబ్బారావు లేకపోతే ఇంకెవరెవరినో అనుకున్నారు. అనుకుంటే ఎల్వి ప్రసాద్ గారు మాత్రం ఎందుకు ఆయన నాటకాలు చూసి, అప్పట్లో రౌడీ రంగడు అలాంటి నాటకాలు వేసేవారట ఎస్వి రంగారావు గారు. అది చూసి ఆయనైతే చాలా బాగుంటుంది, అందులో విలన్ షేడ్ ఉంది కదా దీనికి అని అంటే ఆయన ఎల్వి ప్రసాద్ గారు లాంటి గొప్ప డైరెక్టరే నన్ను పిలిచి ఈ పాత్ర ఇస్తానన్నారు, ఏంటి దేనికని చెప్పి ఆయన ఏదో మామూలుగా సినిమాల్లో నాటకాల్లో ఇక్కడ మన రవి అనగానే మచ్చ పెట్టుకొని నవడాలు అలాంటివి కాకుండా దీన్ని కొత్త రకంగా చేయాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఒక రిక్షా కార్మికుడిని ఆయన అనుసరిస్తూ వెళ్ళారండి. ఏం చేస్తుంటాడు వాడు, చాలా రెక్లెస్గా మాట్లాడుతుంటూ ఉంటారు కదా, వాళ్ళ నడక లేకపోతే ఆ సిగరెట్ పెట్టుకునే విధానం ఇదంతా వాడిని అబ్జర్వ్ చేసి దాన్ని మక్కీగా ఈ సినిమాలో వాడటం వల్ల ఆ విలని బాగా పండిందట. అంటే సమాజం నుంచే కొన్ని మనం నేర్చుకుంటాం. అసలు సమాజ ప్రతిబింబమే సినిమా కదా. సో సమాజంలో ఏం జరుగుతున్నాయో వాటిని కొంచెం లేకపోతే వక్రీకరించడం అని అనగానే అతిశయోక్తిగా కొన్ని సినిమాలు తీస్తారు కదా. సో అలాగే సమాజంలో నుంచే ఇలాంటి పాత్రలన్నీ పుట్టుకొస్తాయి అనడానికి ఎగ్జాంపుల్గా దీన్ని చెప్పారు. సో ఘంటసాల గారు సినిమా పాటలన్నీ దాంట్లో పాడించారు. దాంట్లో ఘంటసాల గారు పాడారు, జిక్కి గారు పాడారు, మాధవపతి సత్యం గారు పాడారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు పాడారు, అలా శాంతకుమార్ గారు కూడా ఆవిడ కూడా కొన్ని పాటలు పాడారు ఈ సినిమాలో. ఈ సినిమాలో ఒక విచిత్రం జరిగింది. ఘంటసాల గారు ఈ సంగీత దర్శకత్వం వహిస్తున్నప్పుడు వాళ్ళకు ఒక పెద్ద అబ్బాయి పుట్టాడు. ఏం పేరు పెట్టాలి అనుకుంటున్న దశలో
చక్రపాణి గారిని నాగిరెడ్డి గారిని అడిగారట, ఇలా బాబు పుట్టాడండి, నువ్వేటో మా సంస్థలో పనిచేస్తున్నావు కదా, విజయ్ అని వచ్చేలాగా పెట్టుకో అని చెప్తే విజయ్ కుమార్ అని పెట్టారు. మీకు తెలిసిందే, ఘంటసాల విజయ్ కుమార్, ఘంటసాల రత్నకుమార్ రెండో అబ్బాయి. సో అలాగా ఘంటసాల గారి అబ్బాయికి విజయ సంస్థ తాలూకు పేరు పెట్టడం కూడా అప్పట్లో ఒక విశేషంగా చెప్పుకున్నాం. ఇప్పుడు సినిమా అంతా గ్రామీణ వాతావరణం కదా, షావుకారు అనే పేరే కానీ, బట్ షావుకారులు ఎక్కడ గ్రామాల్లో ఉన్న ఒక షావుకారు అక్కడ పడే ఇబ్బందులు వాటి గురించి కదా సినిమా. అందుకని చక్రపాణి గారు వాళ్ళ సొంతూరు అయితే అదే తెనాల దగ్గర ఐదానగర్ అని చెప్పుకున్నాం కదా, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. అక్కడి నుంచి వ్యవసాయ పనిముట్లు, ఉదాహరణకు ఎడ్ల బండి తోలటానికి ఒక చరణకోలు కావాలి, అలాగే ఎడ్లకు మెడలో తగిలించడానికి పట్టీలు కావాలి, లేకపోతే గంటలు ఉండే ఇవి కావాలి. సో ఇలాంటివన్నీ అక్కడి నుంచి తెప్పించారంట, ఎందుకంటే సహజత్వంగా ఉండటం కోసం. అవి ఆర్ట్ డైరెక్టర్లకు ఎవరికి అప్పు చెప్తే వాళ్ళు తయారు చేస్తారు. అలా కాకుండా సహజత్వం ఉండేలాగా చక్రపాణి గారు సొంత ఊరి నుంచి అవి తెప్పించి దీన్ని వాడారట. ఈ విజయ సంస్థకి ముఖ్యంగా చక్రపాణి నాగిరెడ్డి గారికి జానపద కళలంటే చాలా చాలా ఇష్టం. సో ఎక్కడ అవకాశం దొరికినా కూడా సినిమాలో ఏదో ఒక మూల జానపద కళనే జొప్పించడానికి ప్రయత్నిస్తుంటారు. ఈసారి అటు పూర్తిగా జానపదం కాకపోయినా శాస్త్రీయం కాకపోయినా మధ్యలో ఉన్న హరికథ ఒకటి ఉంది కదా, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ పాపులర్ పొందిన కథ, కళారూపం, జానపద కళారూపం హరికథ. దాన్ని ఈ సినిమాలో వాడుకున్నారు. చాలా అద్భుతం, అంటే ఫుల్ లెంగ్త్లో హరికథ ఫుల్ లెంగ్త్లో ఈ సినిమాలో వాడుకున్నారు. అలాగా ప్రజాకళల పట్ల తమ అభిరుచిని, ఎందుకంటే వీళ్ళ సంస్థలో ఎక్కువ మంది ప్రజానాట్య మండలికి సంబంధించిన వాళ్ళు కూడా ఆ తర్వాత కాలంలో వచ్చి చేరారు. అంటే దాన్ని బట్టి వాళ్ళ కళల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో, ఎంత ప్రేమ ఉందో అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ సినిమా మొదటిసారి రిలీజ్ అయినప్పుడు జిక్కితో పాడించి ఒక నటి మీద చిత్రీకరించిన పాట, అంటే మనం ఇప్పుడు సినిమాల్లో అయితే ఐటమ్ సాంగ్ అంటాం, అప్పుడైతే దాన్ని ఏమంటారంటే క్లబ్ సాంగ్ అనేవాళ్ళు. సో వాటికి విజయలలిత, వాళ్ళ విజయలక్ష్మి ఇలాంటి వాళ్ళు, జ్యోతిలక్ష్మి, ఆ తర్వాత జయమాలిని, వాళ్ళు ఆ పాత్రలకి డ్యాన్స్ చేసేవాళ్ళు. అలా ఒక పాట ఉంటే ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు ఆ సినిమా ఆ పాట వెళ్ళిపోయిందంట. అప్పుడు సెకండ్ టైం రిలీజ్ చేయాలనుకుంటే మళ్ళీ సెన్సార్ చేయాల్సి వచ్చేదట. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు, ఎన్నిసార్లైనా వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు. ఆ పద్ధతి ఉండటం వల్ల సెన్సార్ వాళ్ళు అప్పుడు కొత్తగా వచ్చిన సభ్యులు ఈ పాట కొంచెం అశ్లీలం కాదు కానీ కొంచెం అభ్యంతరకరంగా ఉంది అనగానే ఆ పాటను దాంట్లోంచి తీసేశారట. సో ఎంత నిజాయితీ నిబద్ధత ఉందో చూడండి. ఏకంగా పాట మొత్తాన్ని సాధారణంగా ఏం చేస్తారు, సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరాలు తెలియజేసినప్పుడు నిర్మాత కానీ దర్శకులు కానీ దానికి డిఫెండ్ చేసుకుని ఎందుకు ఈ పాట పెట్టాల్సి వచ్చింది అనేదాన్ని ఒక సంజాయిషి సమాధానంగా ఇచ్చి అది ఉండేలాగా చూసుకుంటారు. కానీ ఇక్కడ సెన్సార్ వాళ్ళు చెప్పిన వెంటనే దాన్ని తీసేశారు. ఇంకొక సంఘటన కూడా ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే, కంక్లూజన్లో ఈ సినిమా ఆల్మోస్ట్ సెమీ ఫైనల్కి వెళ్తున్నప్పుడు, ఆఖరి దశకు వచ్చినప్పుడు షావుకారు జానకి ఎన్టీ రామారావు గారి మీద ఒక పాట ఉన్నది, చందమామకు సంబంధించిన పాట. ఆ చందమామ ఎక్కువ దాంట్లో చాలా అందంగా కనపడుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు బాట్లే గారు సామాన్యులు కాదు, చందమామను సృష్టించగలరు. సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని అద్భుతంగా చేయగలరు. అలాగే నిండు పున్నమిని కూడా చాలా బాగా ఆయన షూట్ చేయగలరు. ఆ తర్వాత కాలంలో పీసీ శ్రీరామ్ అని ఒక అతను గీతాంజలి సినిమా చేశారు కదా, ఆయన కూడా అద్భుతమైన ఇలాంటి ప్రకృతిని, ముఖ్యంగా సన్ రైజ్ సన్సెట్లు తీయటంలో ఆయన ఆరితేరిన వ్యక్తి అనమాట. అలాగే ఈ బాట్లే గారు ఆ సన్నివేశం తీశారట. చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు ముగ్గురు చందమామ తీసిన తీరు చూసి చాలా బాగా వచ్చింది అని చెప్పి అప్పటి నుంచి మనం కనుక క్లీన్గా గమనిస్తే పాతాళ భైరవితో సహా, పాతాళ భైరవి చాలా సినిమాల్లో చందమామ అనేది విజయ వాళ్ళ సినిమాల్లో ఒకనొక ప్రముఖ పాత్ర పోషించింది. చాలా సినిమాల్లో చందమామను చూపించడం అనేది వాళ్ళ సినిమాకు ఒక దీనిగా ఆనవాయితీగా వస్తూ. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు మనం సినిమాలకు ట్యాగ్ లైన్ చూస్తున్నాం కదా, ఇది కింద సినిమా పేరు పైన ఉంటుంది, కింద సీతయ్య ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి మాట వినడం, అలాంటి ట్యాగ్ లైన్స్ అప్పట్లోనే పెట్టారు. 50లో ఈ షావుకారు సినిమాకి ఇరుగు పొరుగుల కథ అని చెప్పి, ఇరుగు పొరుగుల కథ అని ఒక ట్యాగ్ లైన్ పెట్టారు.
సో ట్యాగ్ లైనింగ్ అనేది అప్పట్లో ఎందుకంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. మరి షావుకారు 4 అక్షరాలు ఏంటి షావుకారు దేనికి సంబంధించి అంటే దేనికి సంబంధించి అంటే ఇరుగు పొరుగుల కథకు సంబంధించింది ఈ షావుకారు అనే అర్థం వచ్చేలాగా అప్పట్లో దాన్ని పెట్టారు. అత్యంత సహజ చిత్రంగా చిత్రీకరించిన ఈ షావుకారు సినిమా మళ్ళీ అండర్లైన్ చేస్తున్నాను. అత్యంత సహజ సిద్ధంగా రూపొందించిన ఈ షావుకారు సినిమా మాస్ను ఆకట్టలేకపోయింది. మాస్ అంటే ఏంటి? 4 పాటలు, 3 ఫైట్లు, ఒక క్లబ్ సాంగు, కొంచెం అతిశయోక్తి డైలాగులు ఉంటేనే అది సినిమాగా అంటే సినిమాని వినోదంగా చూసేవాళ్ళు తాలూకు అభిప్రాయం అది. మనం సినిమాకి ఎందుకు వెళ్తాము? కాసేపు చప్పట్లు కొట్టుకోవడానికి, కాసేపు నవ్వడానికి. ఓకే. అలా అనుకుంటున్న దశలో ఈ సినిమా రావడంతో మాస్ దీన్ని అట్రాక్ట్ చేయాలి. బట్ క్లాస్ మాత్రం చాలా ఎక్కువ దీన్ని అంటే దాన్ని అంటారు రాశి వాసి మధ్య ఎక్కువ మంది చూడలేదు, కానీ చూసిన వాళ్ళందరూ చాలా మంచి ఆలోచన పరులు ఈ సినిమా చూశారు అని చెప్పి అప్పట్లో అనుకున్నాడు. మన భాషలో నిర్మించిన తెలుగు భాషలో నిర్మించిన మొట్టమొదటి అభ్యుదయ చిత్రం షావుకారు. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? అప్పట్లో గొప్ప రచయిత, సినిమా విమర్శకులు, సాహిత్యంలో పెద్ద పేరు కొడవటిగంటి కుటుంబరావు గారు. ఆయన మనం కోకు అంటాం. ఆయన సినిమా రివ్యూ రాశారంటే ఆ సినిమా ఇంకా సక్సెస్ లేకపోతే అటు ఇటు తేల్చేస్తారని ఆయన రాశారు. మన భాషలో వచ్చిన మొట్టమొదటి అభ్యుదయ చిత్రం షావుకారు అని ఆయన తన రివ్యూలో రాశారంటే ఇక విజయ వాళ్ళు ఏమన్నారంటే దాన్ని మించిన సర్టిఫికెట్ మనకేం అక్కర్లేదు, చాలా గొప్ప సర్టిఫికెట్ ఇచ్చారు, డబ్బులు ఇంకో వేరే సినిమాల్లో వస్తాయి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఆ తర్వాత 1977లో ఈ నవల ఈ సినిమా ఎంత బాగా నచ్చిందంటే జనాలకి, ఆ కథ ఎంత బాగా నచ్చిందంటే దీన్ని నవలగా రాస్తే ఎలా ఉంటుంది అని చెప్పి రావికొండలరావు గారు తెలుసు, ఆయన రచయిత, అదే రాధాకుమారి గారు, రావికొండలరావు గారు భార్యాభర్తలు. మా కామెడీ క్యారెక్టర్లు వేసినా కూడా మంచి రచనానుభవం ఉన్న ఆయన. అంటే ఆల్మోస్ట్ బాపు రమణల దగ్గర సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి. చాలా అంటూ ఉంటారు వాళ్ళకు కొంచెం ఈ మాట సాయం కూడా అప్పుడప్పుడు చేసేవారని. అలాంటి వ్యక్తి రావికొండలరావు గారు 70 ఇదే సినిమాని నవలగా రాస్తే దాన్ని నవోదయ వాళ్ళు పబ్లిష్ చేస్తే అది హాట్ కేక్ లాగా అమ్ముడుపోయింది. ఎందుకంటే గ్రామీణ వాతావరణాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? అదే వెండి తెర మీద అయితే కొంచెం అతిశయోక్తులు జోడిస్తే తప్ప చూడని ప్రేక్షకులు ఉంటారు. కానీ బట్ సాహిత్యాభిలాష ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక మంచి నవల వచ్చిందంటే దాన్ని తప్పనిసరిగా ఆదరిస్తారు. సో అదే జరిగింది ఇది రాసినప్పుడు. ఇంకొక గొప్ప అంశం ఈ సినిమా గురించి ఏంటంటే అప్పటిదాకా సినిమాలు అంటే 50కి ముందు వచ్చిన సినిమాలన్నింటిలో భాష కాస్తంత గ్రాంధిక వాసనలు ఉండేవి. అంటే శిష్ట వ్యవహారికం. అదేమిటండి, మీరు ఇంత ఆలస్యంగా వచ్చి ఉన్నారు అనే భాష అనమాట. అలా కాకుండా ఏంటి బాబు ఇంత ఆలస్యమైతే ఎలాగా అనే భాష వచ్చేసింది. అంటే ప్రజల భాష వచ్చిందనమాట. అంటే అత్యంత సహజమైన వాడుక భాషలో తీసిన మొట్టమొదటి చిత్రంగా షావుకారికి పేరుంది. మనం అంతకుముందు సినిమాల్లో కనుక చూస్తే కన్యాశుల్కం తీశారంట. కన్యాశుల్కం ఆఫ్కోర్స్ నాటకంలోనే అలాంటి భాష ఉందనుకోండి, ఆ షా గిషా అని. వేదాల్లోనే అన్నీ ఉన్నాయి, షా అనే భాష అక్కడ ఉంది. కానీ మిగతా సినిమాల్లో కూడా అక్కడక్కడ గ్రాంధికము అనేది వస్తూ ఉండేది. మరి ఈ సినిమాలో అదంతా పటాపంచలైపోయి సహజ సిద్ధంగా గ్రామీణ ప్రాంతాల్లో అంటే కృతకంగా కాకుండా, పుస్తకాల్లో రాసే భాష కాకుండా వార్తాపత్రికలో రాసే భాష అనుకోండి. సో అది వచ్చిందనమాట. ఇక ఈ సినిమాలో నష్టం వచ్చిందని చెప్పి వాళ్ళు ఏం ఫీల్ అవ్వలేదు. ఆ తర్వాత పాతాళ భైరవి తీశారు కదా, కుమ్మేసింది. పాతాళ భైరవి సంచులు డబ్బులు సంపాదించి పెట్టింది వాళ్ళకి. అప్పుడు ఇంకా వాళ్ళు వాహిని స్టూడియోని స్వాధీనం చేసుకుని పెద్ద విజయ ప్రొడక్షన్స్లో చాలా పెద్ద సినిమాలు తీయడానికి. ఇక మామూలుగా సినిమా కథాంశం ఏంటి అని కనుకంటే మీరు చూస్తారు, ఆ సినిమా యూట్యూబ్లో కూడా ప్రస్తుతం కనబడుతుంది. దానిలో గ్రామీణ వాతావరణంలో ఉండే సహజమైన ప్రేమలు, రాగద్వేషాలు, దొమ్మీలు, పోలీసులు రావడాలు, అరెస్ట్ చేయడాలు, మళ్ళీ పెద్ద మనుషులు అందరూ కూర్చొని తీర్పు చెప్పడాలు, వీళ్ళందరూ సామరస్యంగా బతకడాలు. ఇదే అదంతా సింపుల్గా ఉంది. బట్ ఆ కథనం ఉంది కదా, స్క్రీన్ ప్లే
చాలా గొప్పగా తీసిన ఒక సినిమాగా దీంట్లో మంచి పేరు సంపాదించింది విజయ సంస్థ వాళ్ళకి. ఘంటసాల గారు, మాధవపెద్ది సత్యం గారు, రావు బాల సరస్వతి గారు, ఎంఎస్ రామారావు గారు, జిక్కి గారు, మాధవపెద్ది సత్యం గారు ఇత్యాదులు, పిఠాపురం నాగేశ్వరరావు గారు కూడా దీంట్లో ఒక పాట పాడారు. ఇంట్లో ఎక్కువ పాటలు ఉంటాయి అప్పటి సినిమాల్లో. ఇప్పుడైతే 4 పాటలు 5 పాటలు ఉంటాయి. దానిలో ఒకటి తప్పనిసరిగా ఐటమ్ సాంగ్స్ ఉంటుంది ఇప్పుడు సినిమాల్లో. అప్పుడు అలా కాదు, గొప్ప పాట. దాంట్లో గొప్పగా ఘంటసాల గారు, అలాగే ఆ తర్వాత బాల సరస్వతి గారు పాడిన పాట పలుకరాదటే చిలుక పలుకరాదటే చిలుక పలుకరాదటే. ఈ పాట అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే ఇంకొక పాట మన మాధవపెద్ది సత్యం గారు పాడి ఫిలాసాఫికల్ సాంగ్ అది. ఇంతేనన్నా నిజమింతేనన్నా, ఆ పాట కూడా బాగుంటుంది. ఇక బాల సరస్వతి గారు, శాంతకుమార్ గారు బృందం కలిసి పాడిన పాట దీపావళి. ఈ సినిమాలో దీపావళి పండుగను అద్భుతంగా చిత్రీకరించారు. దీపావళి దివ్య దీపావళి అని వచ్చే పాట కూడా ఈ సినిమాలో. పాటలు సూపర్ హిట్లు అనలే కానీ అప్పట్లో ఘంటసాల గారు మ్యూజిక్ చేస్తే ఏ పాటలైనా బాగుంటాయి. అందుకే షావుకారు సినిమా విజయవంతం అయితే, ఒకవేళ అంటే విజయవంతం కాలేదని అంటున్నారు కానీ, బట్ సాంగ్స్ మాత్రం బాగా హిట్ అయ్యి అప్పట్లో ప్రతి నోట ఆ పాటలే పెరిగాయి. ఇది షావుకారు సినిమాకి సంబంధించి మనకి ఒక అద్భుతమైన మహానటిని అందించిన సినిమా గురించి. ఎవరు? శంకరమంచి జానకమ్మ గారు. ఆవిడే ఆ తర్వాత అయిన షావుకారు జానకి, అదే పేరుతో ఆవిడ కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా సినిమాల్లో అమ్మ బామ్మ పాత్రలు వేస్తూనే ఉన్నారు. ఇది షావుకారు సినిమా సంబంధించిన విషయం. మళ్ళీ ఇంకొక మంచి సినిమా గురించి మీతో నేను ముచ్చటించడానికి వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.